హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ పార్ట్ వినే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. పెళ్లి విషయం ముందే చెప్పేస్తే అమ్మ ఒప్పుకోదు. ముందు సుజాత ఆంటీని చూపించి ఆమె హెల్త్ కండిషన్ చెప్పాకైతే అమ్ము తప్పకుండా ఒప్పుకుంటుంది అని ఆలోచిస్తూ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు రాజేష్. హాయ్ అమ్ము, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అతను. ఏం లేదన్నయ్య, టిఫిన్ అయిపోయింది. ఇందాకే అమ్మా నాన్నతో కూడా మాట్లాడాను, హ్యాపీగా ఉంది అంటూ కూర్చుని కింద హాల్లో శ్రీను బుక్స్లో ఒకటి తీసి చదువుదామని ట్రై చేస్తూ ఉంటుంది. అమ్ము, అన్నయ్య, శ్రీను వాళ్ళ అమ్మగారికి బాగాలేదని మీ ఇద్దరు కంగారుగా వెళ్ళారు అని లక్ష్మమ్మ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. అమ్మో, నేనేం కదపకుండా అడిగావు, అమ్మయ్య అనుకుంటాడు రాజేష్. కొంచెం సీరియస్గానే ఉంది అమ్ము, నువ్వు వస్తావా, చూస్తావా ఆంటీని అని అడుగుతాడు. సడన్గా అలా అడిగేసరికి కొంచెం షాక్ అయినా శ్రీను వాళ్ళ అమ్మ అనగానే ఎందుకో చూడాలి అనిపించి వస్తా అన్నయ్య కానీ అని ఆగిపోతుంది అమ్మో. ఏం ఏమైంది అని అడుగుతాడు రాజేష్. అది అన్నయ్య, శ్రీను నేను అక్కడికి వస్తే కోప్పడతాడేమో కదా, వద్దులే, మళ్ళీ మీ మధ్య నా వల్ల గొడవలు ఎందుకు అని అనేస్తుంది. అమ్మో, లేదు అమ్ము, అంతా నేను చూసుకుంటాను, నువ్వు ముందు రెడీ అవ్వు, చెప్తాను అంటాడు రాజేష్. హే, ఇప్పుడే వస్తా. తన రూమ్కి వెళ్ళి 5 మినిట్స్లో రెడీ అయి వస్తుంది అమ్ము. ఇద్దరూ లక్ష్మమ్మకి చెప్పి బయలుదేరతారు. లక్ష్మమ్మకి కూడా కొంచెం వింతగానే ఉంటుంది. అదేంటి సడన్గా అమ్ము అమ్మని ఇంటికి తీసుకువెళ్తున్నారు, పాప సుజాత గారికి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది ఆమె. ఇంకో పక్కన శ్రీనుకి అక్షయ్ కాల్ చేస్తాడు. హలో అంటాడు శ్రీను. హలో, శ్రీను ఉన్నారా అని అడగంగానే శ్రీను మాట్లాడుతున్నాను, మీరు అని అడుగుతాడు శ్రీను. నేను అక్షయ్, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను అంటాడు అక్షయ్. అక్షయ్ అనగానే శ్రీను కొంచెం షాక్ అవుతాడు. చెప్పండి అక్షయ్ అని శ్రీను అనగానే, చూడండి, నాకు ఇంద్ర గురించి తెలియక తను చెప్పిందే నమ్మి ఇన్ని రోజులు హెల్ప్ చేస్తూ ఇంద్రాని మీ నుండి దాస్తూ వచ్చాను. కానీ మీరు నాకు కాబోయే వైఫ్ని కిడ్నాప్ చేసి మరీ ఇంద్రాని రప్పించాలని ట్రై చేసేసరికి నాకు డౌట్ వచ్చి ఇంద్ర గురించి కనుక్కున్నాను. నాకు కూడా నిన్నే తెలిసింది. ప్లీజ్ శ్రీను, అమ్ముని వదిలేసేయండి, నేను ఎలా అయినా ఇంద్రాన్ని తీసుకువస్తాను అంటాడు అక్షయ్. ఒక్క నిమిషం కామ్గా ఉండి, అలాగే అక్షయ్, నేను కూడా మీ గురించి కనుక్కున్నాను, నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు ఆ సురేంద్రని తీసుకురండి, నేను అమూల్యాన్ని వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అంటాడు శ్రీను. కానీ ఆ సురేంద్రని ఇండియా ఎలా తీసుకురావాలి నాకు అర్థం కావడం లేదు శ్రీను. నాకు నిజం తెలిసింది అని తెలిస్తే వాడు ఇక్కడ నుంచి కూడా తప్పించుకుంటాడు కదా. మీరు ఎలా అయినా నాకు కొంచెం ఈ విషయంలో హెల్ప్ చేయండి. నేను, మా పేరెంట్స్, ఆ సురేంద్ర ఇప్పుడు అందరం ఒక దగ్గరే ఉన్నాం. మీరు చెప్తే మేము వచ్చేయడానికి రెడీగా ఉన్నాం అంటాడు అక్షయ్. అలాగే, నేను మీకు వాడిని ఎలా తీసుకురావాలో చెప్తాను అని శ్రీను చెప్పి అక్షయ్ అని పిలుస్తాడు. చెప్పండి శ్రీను అని అక్షయ్ అనగానే, ఐఎమ్ సారీ, మీరు మంచివారే అని తెలిసినా కూడా అమూల్యాన్ని తీసుకురావాల్సి వచ్చింది, రియల్లీ సారీ అంటాడు శ్రీను. శ్రీను గురించి అప్పటి వరకు చాలా పెద్ద రౌడీగా అందరినీ చిటికలో చంపేవాడిగానే అనుకుంటాడు అక్షయ్. అలా శ్రీను సారీ చెప్పగానే షాక్ అవుతాడు. తను కూడా కళ్ళతో చూసేది అంతా కూడా నిజం కాదు అని అప్పుడే తెలుసుకుంటాడు. అమ్ము అక్కడ ఖచ్చితంగా సేఫ్గానే ఉందని ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదు శ్రీను, నేను ఇంద్ర గురించి అక్కడ ఉన్నప్పుడే కనుక్కోవాల్సింది, నేనే లేట్ చేశాను. అమ్ము అక్కడ సేఫ్గా ఉందని నేను నమ్ముతున్నాను, తనని పంపేయండి అని ఫోన్ పెట్టేస్తాడు అక్షయ్. అక్షయ్ నిజంగానే మంచివాడు. ఇన్ని రోజులు కుల్ఫీ ఇక్కడ ఉన్నా కూడా కొంచెం కూడా తప్పుగా అనుకోవడం లేదు, నా మీద కూడా నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు తనతో డమ్మీ పెళ్ళి లాంటివి చేసి మళ్ళీ ఇంకో తప్పు చేయకూడదు అని ఆలోచిస్తూ, చంద్రమ్మ, నేను బయటికి వెళ్తున్నాను, రాజేష్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, ఏ అవసరమైనా వెంటనే ఫోన్ చేయి అని ఆ సురేంద్రని తీసుకురావడానికి ఎవరికి చెప్పాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.
శ్రీను వెళ్ళగానే కాసేపట్లోనే అమ్ము రాజేష్ అక్కడికి వెళ్తారు. ముందు రాజేష్ లోపలికి వెళ్ళి అమ్ముని రమ్మని చెప్పి సుజాత గారు ఉండే రూమ్లోకి వెళ్తాడు. చంద్రమ్మ శ్రీను ఎక్కడ కనిపించట్లేదు, బయటికి వెళ్ళాడా అని అడుగుతాడు రాజేష్. అవును బాబు, ఇప్పుడే వెళ్ళారు. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది చంద్రమ్మ. చెప్తాను కానీ నువ్వు కొంచెం మా ఇద్దరికి కాఫీ తీసుకురా అని ఆమెని అక్కడి నుంచి పంపించేస్తాడు. అమ్మ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. చాలా నీట్గా రూమ్ మొత్తం టెడ్డీ బేర్స్తో అందంగా సర్ది ఉంటుంది. అన్నయ్య, ఈ రూమ్లో అన్ని టెడ్డీలే ఉన్నాయేంటి అని అడుగుతుంది. ఇది తనుజ, అంటే శ్రీను వాళ్ళ చెల్లి రూమ్. ఆంటీకి తను అంటే చాలా ఇష్టం. తను చనిపోయాక ఆంటీ ఈ రూమ్లోనే అలా ఏడుస్తూ ఉండేవారు. అలాగే ఒకరోజు పెరాలసిస్ వచ్చి అంటూ సుజాతని చూసి ఫీల్ అవుతూ ఉంటాడు. అన్నయ్య అంటూ అమ్ము రాజేష్ దగ్గరికి వెళ్ళగానే అమూల్యాన్ని చెయ్యి పట్టుకుని సుజాత దగ్గరికి తీసుకువెళ్ళి, సుజాత ఆంటీ, శ్రీను వాళ్ళ అమ్మాని చూపిస్తాడు. సుజాతకి తెలివి లేకపోవడం వల్ల పడుకునే ఉంటారు. అన్నయ్య, ఆంటీకి ఏమైంది? చూడటానికి చాలా వీక్గా ఉన్నారు అని అమ్ము అడగంగానే, ఆంటీకి ఏం బాగాలేదమ్ము, ఆవిడని తిరిగి నార్మల్ చేయడం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది అంటాడు రాజేష్. ఏంటని నువ్వు అనేది? నా చేతిలో ఉండడం ఏంటి అని అమ్ము అడిగేసరికి ఈలోపు చంద్రమ్మ కాఫీ తీసుకువచ్చి రాజేష్ అమ్ములకి ఇస్తుంది. అమ్మగారికి బట్టలు మార్చాలి, అందాక మీరు హాల్లో కూర్చోండి బాబు అంటుంది చంద్రమ్మ. అలాగే అంటూ అమ్ము రాజేష్ హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. అన్నయ్య, శ్రీను వచ్చేలోపు మళ్ళీ మనం వెళ్ళిపోతే మంచిది. తను వచ్చాడు అంటే మళ్ళీ కోప్పడతాడు. అవసరం అంటావా అంటుంది అమూల్య. నేను సంగతి చూసుకుంటా అన్నా కదా, ముందు ప్రశాంతంగా కాఫీ తాగు చెప్తాను అంటూ రాజేష్ కూడా కాఫీ తాగుతూ ఎలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కాఫీ మొత్తం అయిపోయినా కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉంటే, ఏంటన్నయ్య అంతగా ఆలోచిస్తున్నావు, ఏమైంది? ఆంటీ బాగానే ఉన్నారు కదా అంటుంది అమూల్య. లేదు చెల్లి, ఆంటీ పరిస్థితి ఏమీ బాగాలేదు. అంకుల్ చనిపోయి ఇప్పటికి 3 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంటీ బెడ్ పైన ఉన్నారు. చాలా వీక్ అయిపోయారు. ఇకపై కూడా ఇలాగే ఉంటే కష్టమని ఇందాక డాక్టర్ చెప్పారు. ఆంటీ దేనికోసమో బాధపడుతున్నారు. అది ఏదో తెలుసుకోండి. ఆవిడ మనసులో కూడా హ్యాపీగా ఉంటేనే త్వరగా కోలుకుంటుంది అని చెప్పారు అని అంటాడు రాజేష్. అవునా? మరి ఆంటీ దేనికోసం బాధపడుతున్నారు? అడగ అడగలేకపోయావా అని అమ్మ అనగానే, అడిగాం. శ్రీను పెళ్లి చేసుకుంటే తను హ్యాపీగా ఉంటాను అంటున్నారు. శ్రీను ఏమో పెళ్లి చేసుకోవడం లేదు. నువ్వేమీ అనుకోను అంటే చెల్లిగా నాకున్న చనువుతో నిన్ను ఒక విషయం అడగనా అని డైరెక్ట్గా అడిగేస్తాడు రాజేష్. ఆల్రెడీ శ్రీను పెళ్ళి అనగానే కొద్దిగా ఎందుకో గుండె దడగా అనిపిస్తూ ఉంటుంది అమ్మకి. అది టెన్షనా, లేదంటే శ్రీను పెళ్ళి అని బాధ, లేదంటే ఏ ఫీలింగ్ అనేది తనకే తెలియడం లేదు. ఈలోపు రాజేష్ అలా అడిగేసరికి, హా, అడుగన్నయ్య అంటుంది అమ్ము. అక్షయ్ని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. సడన్గా అలా అడిగేసరికి అమ్ముకి ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతుంది. అమ్ము ప్రేమిస్తే అనుక్షణం మనకి వాళ్ళే కనిపిస్తారు. తను మిస్ అయితే నా జీవితం ఏంటి అని భయం, బాధ మనల్ని నార్మల్గా ఉండనివ్వవు. నీకు నిజంగా అలాంటి ఫీలింగ్స్ అక్షయ్ మీద కలిగిందా? నా వైపు చూసి నిజం చెప్పు అని అడుగుతాడు రాజేష్. అమ్ముకి ముందు రోజు కళ్ళు మూసుకుని అక్షయ్ని తలుచుకోవడానికి ట్రై చేస్తే శ్రీను కనిపించడం గుర్తు వస్తుంది. తనకి తెలియకుండానే లేదు అన్నట్లు తల ఊపుతుంది అమ్ము. అమ్మయ్య అని మనసులో అనుకుంటూ అమ్ము చేయి పట్టుకుని, నీకు శ్రీను అంటే ఇష్టమేనా? ఇప్పుడు శ్రీను గురించి పూర్తిగా నీకు కూడా తెలిసింది కదా, నీకు శ్రీను మీద అభిప్రాయం ఏంటి? తనని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు రాజేష్. అంతే, అమ్ము గుండె ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. అన్నయ్య అంటూ లేచి నిల్చుంటుంది. రాజేష్ కూడా లేచి నిల్చుని, ఏమైందిరా? ఏదో చెల్లి అని చనువుగా అడిగాను, తప్పుగా అనుకోకు. కానీ ఒకటి, శ్రీను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మనసులో శ్రీను ఉన్నాడా లేదా? అలాగే శ్రీను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా అనేది మీరే తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అమ్మ మాత్రం బ్రెయిన్ స్ట్రక్ అయ్యి ఫుల్ చెమటతో అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. చంద్రమ్మ లోపల నుండి వచ్చి, నేను చూస్తాను, మీరు కూర్చోండి బాబు
అంటుంది. డోర్ తీయగానే ఒక ముగ్గురు ఆడవాళ్ళు లోపలికి వస్తారు. ఎవరు కావాలి మేడం అని అడుగుతుంది చంద్రమ్మ. శ్రీను సార్ని కలవాలి, ఉన్నారా అని ఒక ఆవిడ అడగంగానే, లేరు కానీ రాజేష్ బాబు ఉన్నారు, లోపలికి రండి అని పిలుస్తుంది చంద్రమ్మ. వాళ్ళు లోపలికి వచ్చాక రాజేష్ బాబు, శ్రీను బాబు కోసం ఎవరో వచ్చారు చూడండి అని లోపలికి వెళ్ళిపోతుంది చంద్రమ్మ. వాళ్ళని చూడగానే అమూల్య పోల్చి ఆంటీ అంటూ పలకరించి ఒక ఆవిడ దగ్గరికి వెళ్తుంది. అమూల్య, బాగున్నావా, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది సునీత అనే ఆవిడ. అమ్మో, నీకు ఈవిడ తెలుసా అని రాజేష్ అడగంగానే, హా అన్నయ్య తెలుసు, ఒకసారి కలిసాం అని అంటే, నాకు రాజేష్ గారు తెలుసు, సో అలా కలుద్దామని ఇక్కడికి వచ్చాను, మీరేంటి ఈ టైంలో ఇక్కడ అని అడుగుతుంది. నీకు తెలుసు కదమ్మా, మేము అనాథాశ్రమం నడుపుతున్నాము అని. శ్రీను గారే నెల నెల మాకు డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటారు. ఈ మంత్ ఎందుకో బిజీగా ఉండి రాలేను, ఇంటికే వచ్చి తీసుకోండి అని ఇందాకే కాల్ చేసి చెప్పారు, అందుకే వచ్చాం అంటుంది సునీత. అప్పుడు రాజేష్కి గుర్తు వస్తుంది శ్రీను ఆ డబ్బులు ఇవ్వమని చెప్పిన సంగతి. హో, నాకు శ్రీను చెప్పాడు మీరు వస్తే ఇవ్వమని, ఉండండి చెక్కిస్తాను అని లోపలికి వెళ్ళి తీసుకువచ్చేస్తాడు. థ్యాంక్ యూ సార్ అంటారు వాళ్ళు. ఆంటీ, అప్పుడు నేను ఒక పాపని జాయిన్ చేశాను కదా, ఇప్పుడు ఎలా ఉంది ఆ పాప అని అడుగుతుంది. అమ్మో, బాగుంది అమూల్య, నువ్వు జాయిన్ చేసి వెళ్ళిన వెంటనే శ్రీను సార్ వచ్చి నీ గురించి అడిగారు. రోడ్డుపై ఉంటే తీసుకువచ్చి జాయిన్ చేసి మనీ కూడా ఇచ్చావని చెప్పాను. నీ అడ్రస్ అడిగారు కానీ నా దగ్గర లేక ఇవ్వలేదు. ఇక అప్పటి నుంచి శ్రీను సార్నే ఎవ్రీ మంత్ వచ్చి మనీ ఇచ్చి వెళుతున్నారు అంటారు సునీత. రాజేష్ అమ్ము ఇద్దరు షాక్ అవుతారు. సరే సార్, మేము బయలుదేరతాము, బాయ్ అమూల్య అని వాళ్ళంతా వెళ్ళిపోతారు. అమ్ము, ఏంటి వాళ్ళు చెప్పేది, నువ్వు ఆ పాపని ఎప్పుడు ఆ అనాథాశ్రమంలో జాయిన్ చేశావు అని అడుగుతాడు రాజేష్. నేను ఆ పాపని 3 సంవత్సరాల క్రితం జాయిన్ చేశాను, అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నాకు బాగా గుర్తు అంటుంది అమూల్య. అంటే శ్రీను నిన్ను 3 సంవత్సరాల క్రితమే చూశాడా అని రాజేష్ అనగానే సడన్గా అమ్ము, అన్నయ్య, ఈ ఇంట్లో శ్రీను రూమ్ ఎక్కడుంది అంటుంది. ఎందుకు, ఏమైందిరా అని అడుగుతాడు రాజేష్. చెప్తా అన్నయ్య, ముందు చూపించు అంటుంది అమ్ము. సరే పద అంటూ శ్రీని రూమ్కి తీసుకువెళ్తాడు. రూమ్లోకి వెళ్ళాక అన్నయ్య తన బుక్స్లో ఒకసారి చూడు అంటూ అమ్ము కూడా వెతుకుతుంది. అలాగే, కానీ ఏం వెతకాలో చెప్పు ముందు అంటూ చూస్తూ ఉంటాడు. ఈలోపు అమ్ముకి శ్రీను బట్టల్లో ఒక నోట్బుక్ దొరుకుతుంది. ఆ నోట్బుక్ చూస్తూ స్లోగా అన్నయ్య అని పిలుస్తుంది. ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళి ఆ నోట్ తీసుకుని చూసి షాక్ అవుతాడు రాజేష్. ఈలోపు శ్రీను బయటికి వెళ్ళి తనకి తెలిసిన మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. సురేంద్ర గురించి మొత్తం చెప్పి తనని ఎలా అయినా ఇండియా తీసుకురావడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. శ్రీను అందరికీ బాగా తెలిసినవాడే కాబట్టి సురేంద్ర గురించి మొత్తం చెప్పాక అలాగే అని ఒప్పుకొని తనకు తెలిసిన వాళ్ళతో అక్షయ్ వాళ్ళు ఉన్న ఏరియాలో అమెరికా పోలీసులని కాంటాక్ట్ చేస్తారు. సురేంద్రకి తెలియకుండానే అక్షయ్ కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళు ఉన్న ఏరియా చెప్తాడు. ఇంద్రా, ఇంద్రా, ఒకసారి బయటికి రా అని అక్షయ్ పిలుస్తూ ఉంటాడు. వస్తున్నా అంటూ సురేంద్ర డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. అందరూ ఫారెన్ పోలీసులు సురేంద్రను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సురేంద్ర కోపంగా అక్షయ్ వైపు చూడగానే, మా అందరికీ నీ గురించి నిజం తెలిసింది ఇంద్ర, నేను శ్రీనుతో మాట్లాడాను, నాకు అంతా చెప్పాడు, అందుకే మనందరం ఇప్పుడు ఇండియా బయలుదేరుతున్నాం. నువ్వింకా ఎక్కడికి తప్పించుకోలేవు, పోలీసుల కస్టడీలోనే నిన్ను ఇండియా తీసుకువెళ్తారు. మేము కూడా అదే ఫ్లైట్లో వస్తున్నాము, కానీ నువ్వు వేరుగా, మేమందరం వేరుగా. నీలాంటి వాడిని నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నిన్ను నమ్మి ఇంతవరకు నీకు హెల్ప్ చేసినందుకు నా మీద నాకే చిరాగ్గా ఉంది. నీ వల్ల మా పేరెంట్స్, నాకు కాబోయే వైఫ్ని కూడా ఇబ్బంది పెట్టాను. ఇంతవరకు జరిగింది చాలు. నువ్వు చేసిన పనికి నీకు పనిష్మెంట్ పడాలి, అది కూడా శ్రీనునే ఇవ్వాలి. పద ఇండియాకి వెళ్దాం అంటూ వాళ్ళ లగేజీని పట్టుకుని బయటకు నడుస్తారు అక్షయ్ వాళ్ళ ఫ్యామిలీ. సురేంద్రను పోలీసులు పట్టుకుని వాళ్ళ వెహికల్లో ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తుంటారు. అక్షయ్ని గట్టిగా కొట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది సురేంద్రకి. కానీ పోలీసుల ముందే సురేంద్రని పట్టుకుని చేతికి హ్యాండ్స్ కప్స్ వేసేస్తారు. నన్ను ఇంతగా మోసం చేస్తావా, నేను వదిలిపెట్టిన అక్షయ్, నేనంటే ఏంటో నీకు చూపిస్తా అంటూ గట్టిగా అరుస్తూ పోలీసుల కారులోనే ఎక్కుతాడు సురేంద్ర. వాళ్ళందరికీ అదే రోజు రాత్రికి ఇండియాకి ఫ్లైట్ బుక్ అయి ఉంటుంది.
నెక్స్ట్ డే ఈవినింగ్కి అందరూ ఇండియా రాబోతున్నారు. సురేంద్ర గురించి అంతా సెట్ చేసి ఇంటికి బయలుదేరి కారులో ఉండగా శ్రీనుకి రాజేష్ ఫోన్ చేస్తాడు. ఇంటికే వస్తున్నాను, ఇప్పుడు అమ్మకి ఎలా ఉందిరా అని అడుగుతాడు శ్రీను. శ్రీను, అమ్మకి బాగోలేదు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువచ్చాము, నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాయి అని ఫోన్ పెట్టేస్తాడు రాజేష్. శ్రీను కంగారు పడుతూ ఆ హాస్పిటల్ వైపు కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పోనిస్తాడు. ఒక 10 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళి సుజాత పేరు చెప్పి రిసెప్షన్లో అడగగానే ఐసీయూకి వెళ్ళమంటారు. శ్రీను వచ్చేసరికి బయట చంద్రమ్మ, రాజేష్, అమ్మోలు ఐసీయూ బయట నిల్చుని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ పరుగులాంటి నడకతో శ్రీను అక్కడికి వచ్చి రాజేష్, అమ్మకి ఏమైంది, ఎలా ఉంది అని అడుగుతాడు. ఏమోరా తెలీదు, సడన్గా అమ్మకి ఫిట్స్ వచ్చినట్లయింది, నోట్లోంచి నురగలాంటిది రావడం స్టార్ట్ అయ్యింది. నాకు భయం వేసి వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాను, ఇక్కడికి తీసుకువచ్చాను, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంకా ఏ విషయం చెప్పలేదు అంటాడు రాజేష్. శ్రీను కంగారుగా ఐసీయూ రూమ్కి ఉన్న మిర్రర్ నుంచి సుజాతని చూసి అతి కష్టం మీద ఏడుపుని ఆపుకుంటూ ఉంటాడు. ఒక అరగంట తర్వాత డాక్టర్ బయటికి వచ్చి ఆవిడికి సీరియస్గా ఉంది, ఇంకొక 3 అవర్స్లో కాన్స్టిట్యూషన్లోకి రావచ్చు, అప్పుడు చెక్ చేసి చెప్తాము, అప్పటి వరకు అబ్జర్వేషన్లోనే ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు ఒక్కసారిగా బయటికి వచ్చి కంగారు పడుతూ రాజేష్ని గట్టిగా కౌగులించుకుని చిన్నగా ఏడుస్తూ ఉంటాడు శ్రీను. చంద్రమ్మ, అమూల్య కూడా ఏం అనలేక శ్రీనుని బాధగా చూస్తూ ఉంటారు. ఏం కాదురా, అమ్మకి ఏం కాదు, కాసేపట్లోనే అమ్మకి తెలివి వస్తుంది, చూస్తూ ఉండు అంటాడు రాజేష్. ఈలోపు చంద్రమ్మ ఏడుస్తూ అమ్మగారి చివరి కోరిక తీరకుండానే ఇలా జరిగిపోయింది అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. చంద్రమ్మ అంటూ గట్టిగా రాజేష్ అరుస్తాడు. నీకేమైనా పిచ్చా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అంటున్నది ఏంటి? ఇప్పుడు ఆంటీ హాస్పిటల్లో ఉంది, ఈ టైంలో అలా అంటావేంటి? ఆంటీ మళ్ళీ లేచి మన మధ్య తిరుగుతారు, చివరి కోరిక అంటూ ఏవేవో మాట్లాడి మమ్మల్ని ఇంకా భయపెట్టకు అని ఒక్కసారిగా సీరియస్ అవుతాడు రాజేష్. చంద్రమాల అనేసరికి సుజాత గారు మళ్ళీ లేస్తారా లేదా అని శ్రీనుకి కూడా భయం ఎక్కువవుతుంది. నిజంగానే అమ్మ కోరికని నేను నెరవేర్చలేకపోతున్నానురా అంటూ ఇంకా ఏడుస్తూ ఉంటాడు శ్రీను. ఏం కాదురా, నా మాట విను, అమ్మ మళ్ళీ లేచి తిరుగుతారు, డాక్టర్ ఇంకో 3 అవర్స్లో ఆంటీకి తెలివి వస్తుంది అని చెప్పారు కదా, మరి ఇంకా ఎందుకు కంగారు పడుతున్నావు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ రాజేష్ శ్రీనుని హత్తుకుని వెన్నుపై రాస్తూ ఓదారుస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ అలా చూసేసరికి అమూల్యకి కూడా బాధగానే ఉంటుంది. ఐసీయూ రూమ్లోకి చూస్తూ చిన్నగా ఏడుస్తూ ఉంటుంది అమూల్య. శ్రీను, నా మాట విను, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, అమూల్యని పెళ్లి చేసుకున్నట్లు నటించి ఆంటీకి కనిపించు, ఆంటీ ఖచ్చితంగా కోలుకుంటారు, అలా చేయడానికి అమ్ముకి కూడా ఇష్టమే అంటూ అమూల్య వైపు చూస్తాడు. శ్రీను షాక్ అయి అమూల్య వైపు చూడగానే అమూల్య శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. ఏంట్రా నువ్వు అనేది, ఈ టైంలో అలా ఎలా చేస్తాం, నువ్వే అన్నావు కదా అమ్మకి ఏం కాదు అని. వద్దురా, అలాంటివేమీ వద్దు అంటాడు శ్రీను. నేనేమి ఇద్దరిని నిజంగా పెళ్లి చేసుకోమని అడగట్లేదురా, ఆంటీ కోసం పెళ్లి చేసుకున్నట్లు నటించి పూలదండలతో ఆమెకి కనిపించండి చాలు, ఆంటీ ఖచ్చితంగా మనశ్శాంతిగా ఫీల్ అయ్యి లేస్తారు, కొంచెం తగ్గాక ఇంటికి వచ్చాక మెల్లిగా నచ్చ చెప్పవచ్చు, తర్వాత మీ ఇష్టం అంటాడు రాజేష్. ఆ బుక్లో రాజేష్ అమూల్య ఏం చూశారు? శ్రీను అమూల్యని అలా డమ్మీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఆ పెళ్లి జరుగుతున్న సందర్భంలో అక్షయ్ వస్తే పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.